పరిశీలిస్తే ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు శ్రీనివాస్ వర్మ, పెంబసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు పోలవరం నిర్మాణ అంశంపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు కావచ్చు, శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు సైతం కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. సుదీర్ఘంగా 50 నిమిషాల పాటు కూడా చర్చ జరిగింది. గతంలో కూడా జూలై 27వ తేదీన మొదటిసారిగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోని సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై చర్చించారు. పోలవరం ఏపీ ప్రజల యొక్క జీవనాడి ఏ విధంగా ఉంది, పోలవరం ఏ విధంగా పూర్తి చేయాలి, ప్రస్తుత ప్రభుత్వం గత 5 ఏళ్ల నుంచి ఏ విధంగా పెండింగ్ పెట్టింది, గత ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు దాదాపు 70% పనులు పూర్తి చేశాను. కానీ ఇటీవల వచ్చిన ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టలేని అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి గత సమావేశం సందర్భంగా కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బిఆర్ ప్యాకేజ్ సంబంధించి 12,500 కోట్ల రూపాయలు కేటాయించాల్సిందిగా మొదటి దశ పనులను పూర్తి చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయనే అంశాన్ని కూడా నాటి సందర్భంలో కేంద్ర జలశక్తి మంత్రికి వివరించింది. అదే అంశాన్ని మరోసారి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం ఉంటుంది. ప్రధానంగా పోలవరం పైన నిధులు ఖర్చు చేసేందుకు ఒక ఇన్వెస్ట్మెంట్ బోర్డును గతంలో ఇన్వెస్ట్మెంట్ బోర్డు సైతం కూడా ఆమోదం తెలిపి అదే అంశాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని నాటి సమావేశం సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక అది కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లాల్సి ఉందన్న అంశాన్ని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశ మొదటి దశ అనే అంశాలే లేవు, ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే ఒకటే లక్ష్యం అనే అంశాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది. అందులో భాగంగానే ప్రాజెక్టును వీలంత తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టు కుంటపడిపోయింది. ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇతర పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి సమయం కావాల్సి ఉంటుంది. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు సీజన్లు దాదాపు 2 ఖరీఫ్ సీజన్ సంబంధించిన నీటిని రైతులకు ఇవ్వలేకపోయాము. ఈ సీజన్ లో కూడా ఆలస్యం అయితే తిరిగి నష్టం వాటిల్లుతున్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.